అంకులన్న రోజులు అంకులన్నాం, మర్యాద ఇచ్చిన రోజులు మర్యాద ఇచ్చినాం. పని చేసేది పీకేది లేదు. ఉన్న స్టేడియం నాశనం చేసిండు. ఇక్కడ స్టేడియమే లేదు. ఇక్కడ పట్టణంలో, ఇంత పెద్ద పట్టణంలో క్రికెట్ ఆడడానికి స్టేడియం లేదు, ఆడుకోనికి స్టేడియం లేదు. ఏదో పోకడలు వేయండు. సరే అదేదో కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ కాలేజ్ కట్టుకున్నాడు. స్టేడియం ఏది కట్టర్లా? స్టేడియం ఉన్న స్టేడియం గులగొడతీవి కదా, ఉన్న స్టేడియం గులగొడతీవి కదా. నయా పైసా పనికిరాడండి. ఆఫీసర్లు చెప్పంగా, సార్ ఇది మనం ప్రపోజ్ చెయ్యలేము, ఏంగా చేసుకోపోరు, ఏమైతే రిజెక్ట్ అయితే కానీ చూద్దాం, మళ్ళీ చూద్దామా. పని చెయ్యరు, పని కానియరు, చేసేటం చేయరు, చేయనియరు. నట్టేట మునుగుతాడు రేవంత్ రెడ్డి. ఇసుడు వాళ్ళని నమ్ముకుంటే జిల్లాలు ఇది పెద్ద జిల్లా, మళ్ళా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఇది. సమాజానికి చీడపురుగులండి ఇల్లు. ఇంకేంది బ్రదర్? ఎయిర్పోర్టు నేను ఇప్పుడు ఈ బోధనైన సంగతి సరే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు. నీకు మాట్లాడి నేను తెచ్చి పెడితే కదా జకరాన్పల్లిలో, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్. మీ 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 ముఖ్యమంత్రి నిన్న ఇండియా, అదేం ఛానల్, ఇండియా టుడే కాన్క్లేవ్లా నేను జర బయట సపోర్ట్ చేద్దని చెప్పు, 3.5 కోట్ల అప్పున్నది అనుకున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక నాకు తెలిసింది 8 లక్షల కోట్ల అప్పున్నదని అంటుండే. నేను ఆయన ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాక తెలిసిందట ఆయనకి 8 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం అని. అంటే వాళ్ళు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంకొక లేడీ ఇద్దరు కలిసి చేస్తున్నారు, సీనియర్ జర్నలిస్టులు. అంటే ఇప్పుడు మీరు చేసిన ప్రామిసుల సంగతి ఏంది అంటే నాకు తెలియదు ఇంత అప్పు ఉన్నది అంటుండే. మాది ఆమ్దాని 18,500 కోట్లు సంవత్సరానికి, 6,500 కోట్లు జీతాలు, 6,500 కోట్లు ఆల్రెడీ ఉన్న అప్పులకి ఈఎంఐ, ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంటు 13,000 కోట్లు పోయినాయి. నేను మొత్తం రాష్ట్రాన్ని 5,500 కోట్లలో నడపాలి అని చెప్పిండు. అది ఓకే రేవంత్ రెడ్డి గారు, మీరు చేసిన వాగ్దానాలు ఏంది అన్నాడు. అంటే సపోర్ట్ లేదు. అంటే తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి చెప్పకనే ఏమి కూడా ఫుల్ఫిల్ చేయము అని చెప్పేసి నిన్న. నాకు తెలియనే తెలియదు ఈ అప్పులు ఉన్నాయని. మనకు తెలియకుండా ఎందుకు చేసిన వాగ్దానాలు? ఫస్ట్ అది. రెండోది గిసుంటోళ్ల చేతుల మీద గింత పెద్ద పెద్ద జిల్లాలు పెడితేవంటే కథమిగా. భూపతి రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ తెచ్చి నీ ఒళ్ళో పెడితే, నేను నీ గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి ఓకే చెప్పినాక లెటర్ పంపించుకుని ఇంకా చేత కాదా భూపతి రెడ్డి? ఏం భాయ్ సాబ్? సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్, సివిల్ ఏవియేషన్ నేను రామ్మోహన్ నాయుడు తోటి నేను 10 సార్లు మాట్లాడినా. ఓఎల్ఎస్ సర్వే చేసి పంపమని అన్నా, ఇమీడియట్ గా పనులు స్టార్ట్ చేద్దాము. నేను ఈ విషయం మీద 3 నెలల కింద హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడినా. ఏం స్ట్రక్చర్స్ ఉండొద్దు, ఎయిర్పోర్ట్ క్లియర్ ఉండాలి, మరీ పెద్ద వృక్షాలు, స్ట్రక్చర్స్ ఏమి ఉండొద్దు, ఏమైనా ఉంటే తీసేసి సర్వే రిపోర్ట్ పంపిస్తే అయిపోయి. ఎమ్మెల్యే ఏం చేస్తుండండి? 2 పెద్ద ప్రాజెక్టులు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. మేమేమో రాజకీయాలని పగబడేరా, రాకేష్ రెడ్డి అలుగుతా అలిగిండు అని మేము జకరాన్పల్లికి చేస్తుంటే పని, రాకేష్ రెడ్డి మనోడే సంజాయించుకుందామని.
వీళ్ళ పరిస్థితి ఇది ఉన్నది. వాడు చెయ్యడు, మనని చెయ్యనియడు. ఏం పార్టీ, ఏం ఎమ్మెల్యేలు, ఏంది ఇది పరిస్థితి, ఏంది జిల్లాది. ఆరోగ్యలు 6 రెడీ ఉన్నాయి. ఈ నెలాఖరికి 2 ఇనాగరేషన్లు రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలాఖరికి బండ్లు ఓడే ఇక అడవి మామిడిపల్లి, ఊరుమామిడిపల్లి రెడీ అయిపోయింది. బండ్లు అనుమతిస్తారు ఆల్రెడీ. అడవి మామిడిపల్లి ఈ నెలాఖరికి స్టార్ట్. మాధవ్ నగర్ మన ఇదేంది అరసపల్లి ఈ సంవత్సరం ఆఖరికి అవి 2 స్టార్ట్. మిగిలిన 2 బోధనలు నడుస్తున్నాయి. ఈయన పని చేయనిస్తుండో ఆ కాంట్రాక్టర్ సాగొడుతుండో మరి ముసలాయన. నేను ఒక్క కాంట్రాక్టర్కి నేను ఉల్టా పైసలు ఇప్పిస్తా మాట్లాడి. నేను అందరితో ముఖ్యమంత్రితో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించిన. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని కూడా నేనే చేస్తున్నాండి. సుమారు 30-40 కోట్లు మాధవ్ నగర్, అరసపల్లి ప్లస్ అడవి మామిడిపల్లి అన్ని కలిపి 31 crores చెప్పంగానే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిండండి. ఈ ల్యాండ్ క్లియర్ చేసిండు. ఈ పోగడ అవుతుండే వచ్చి లెటర్ నిన్న లెటర్ ఏది బాబు, లెటర్ సీఎంకి లెటర్ రాసిన బాగానే గుర్తు చేసి ఇప్పుడు మీ గ్రూప్ లో పెట్టేస్తాను. సీఎంకి లెటర్ రాసిన నిన్న. అంత మంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తేవి ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ నువ్వు ఇస్తుంటే షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నట్టే కదా. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు రైతు సంఘాలు మీరే నిర్ణయం చేసుకోవాలి. మరి షుగర్ ఫ్యాక్టరీ స్కూల్కి ఇస్తా అంటుండే ఆయన. అది ఇచ్చే అర్హత లేదు, అది ప్రైవేట్ ల్యాండ్. అసలు ఏమాత్రం బుర్ర ఉందా? ఆఫీసర్లు చెప్తే వినిపించుకోరు. ఇంకా ఏ 1970, 1980 రాజకీయం అనుకుంటుండా? హిందూ లేదు, ముస్లిం లేదు. ఏమరో మీ తురుకోలు మాకు ఓటేసి రారా అని ముస్లింలు పోతే అందరూ వానికేసారు కదరా టీఆర్ఎస్ వారు. ఓడోడు ఎత్తనే గెలిచినావు కదా. ఈయన కట హోమ్ మినిస్టర్ కావాలంటే ఈయన పోలీస్ అంతా గాడిలో పెడతాడు డిపార్ట్మెంట్. ఈయన గాడిలో లేడు. ప్రైవేట్ భూమి తెలియదు, పబ్లిక్ భూమి తెలియదు ఈయనకి. ఇగో లెటర్ రాసి మీకు పంపించిన చూసుకోండి బ్రదర్, మీ గ్రూప్ లో పెట్టేసారు. నిన్న లెటర్ రాసిన, అది లెటర్ ఈడ ఓపెన్ చేద్దాం అనుకున్నా, హార్డ్ కాపీ మర్చిపోయినా. అంటే నేను ఆఫీసర్ల పేర్లు కూడా తీసుకుంటున్నా, ఏమనుకోకూరు దయచేసి. మేడం ఈజ్ అ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆ మేడం ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పేరు. అప్పుడే నేను రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన ఆ టైంలోనే. ఆమె ఎవ్వరికి ప్రెషర్ కి లొంగుతలేదని టీఆర్ఎస్ వాళ్ళు పంపించేసి ఇడికెళ్ళి ఉమెన్స్ కాలేజ్ ల్యాండ్ కబ్జా పెడదాం అనుకుంటే మన క్రీస్తు పూర్వం ఉండే ఎంపీ ఉండేది ఒక ఆమె పడతా అనుకుంటే మేడం అడ్డుపడ్డది. అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయించారు వీళ్ళు.